గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ వచ్చేసి ఆధార్ రిలేటెడ్ అండి. సో ఆధార్ అడ్రస్ అప్డేట్. సో ఇది మనం అంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి మనం మైగ్రేట్ అయినప్పుడు లేదా ఎనీ అదర్ వృత్తిరీతి ఎక్కడికో వెళ్ళి స్థిరపడాల్సిన అవసరం వచ్చినప్పుడు అక్కడ ప్రజెంట్ ప్రూఫ్ కావాలంటే ఖచ్చితంగా మనం ఆధార్ అప్డేట్ చేసుకోవాలి. సో బేసిక్ నీడ్. ఫ్యామిలీలో ఒకరిదైతే మారిపోతుంది త్రూ గ్యాస్ ఏజెన్సీ బిల్లు సంథింగ్ ఏదో ఒక రకంగా మనం గ్యాస్ రీఫిల్కి సంబంధించిన ఒక బిల్ చూపించినా కూడా మనకి ఆధార్ అయితే అప్డేట్ అవుతుంది. సో ఇక మెయిన్ పాయింట్లోకి వచ్చేసినట్లయితే రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా విధంగా అంటే ఆధార్ అప్డేట్ ఎలా చేయాలి అడ్రస్. సో దీనికి కానీ ఏం లేదండి, ఎవరిదైనా ఒక్కళ్ళని బేస్ చేసుకుని మన ఫ్యామిలీలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని బేస్ చేసుకుని మనం మన యొక్క ఆధార్ అయితే మార్చేసుకోవచ్చు. సో దానికి కానీ ఎలాంటి డాక్యుమెంట్ అయితే అవసరం లేదు. జస్ట్ మన యొక్క ఆధార్ నెంబర్తో మనం ఆన్లైన్లో లాగిన్ అయ్యి ఎవరిని బేస్ చేసుకుంటున్నామో లైక్ మన ఎవరిదో ఒకట అంటే మన పేరెంట్స్ అంటే మన మదర్దో మన ఫాదర్దో ఆధార్ని బేస్ చేసుకుని మన యొక్క ఆధార్ని కూడా మనం అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో దానికి గాను మీకు ఒక 50 రూపాయలు ఖర్చు అవుతుంది. అంతేగాని ఇంకా అంతకు మించి ఎనీ అదర్ హిడెన్ ఛార్జెస్ అయితే ఏముండవు. వితిన్ 24 అవర్స్ లోపే మీకు ఆధార్ అప్డేట్ అయిపోతుంది. సో మీకు ప్రొసీజర్ అయితే తెలియపరచడానికి ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుందండి. ఖచ్చితంగా ఈ యొక్క వీడియో అయితే మాత్రం లెంతీగా ఉంటుంది. సో వినగలిగే ఓపిక ఉంటే మాత్రం వినండి. ఆర్ఎస్ లేదంటే ఇప్పుడే స్కిప్ చేసి నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోండి. ఎనీహౌ ఇక పాయింట్లోకి వచ్చేసినట్లయితే మనము UIDI.gov.in అనేది మామూలు పోర్టల్. ఇక్కడ myAadhar.UIDI.gov.in ఈ యొక్క వెబ్సైట్ మనం ఓపెన్ చేసినట్లయితే సో దీంట్లో మనకి లాగిన్ పేజ్ ఉంటుంది. సో లాగిన్ పేజ్ని మనం క్లిక్ చేస్తే మన యొక్క ఆధార్ నంబర్ని సైమల్టేనియస్గా క్యాప్చా అవుట్ ఉంటుంది. ఆ క్యాప్చా ఇచ్చేసినట్లయితే మనకి లాగిన్ విత్ ఓటీపీ అనే ఒక ఆప్షన్ ఉంది. సో దానిని మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఆధార్ ఏ మొబైల్ నెంబర్కి లింక్ అయ్యిందో ఆ పర్టికులర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది ఫర్ కేవైసీ. సో ఆ ఒక ఓటీపీ ఎంటర్ చేయగానే లాగిన్ అయితే మన యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయితే వస్తూ ఉంటుంది. సో చాలామంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే డాక్యుమెంట్ అప్డేట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి డాక్యుమెంట్ అప్డేట్ చేస్తున్నారు. సో అది కాదు, మనం కావాల్సిన ఆధార్ అప్డేట్. సో డాక్యుమెంట్ అప్డేట్ క్లిక్ చేస్తే ఏదో అబ్జెక్టివ్స్ అని ఇంకేదేదో రకరకాలు ఇచ్చారు. సో ఇదంతా డీటెయిల్స్ మనకు అనవసరం. సో ఇక్కడ మనం చేయాల్సింది అడ్రస్ అప్డేట్. ఈ యొక్క అడ్రస్ అప్డేట్ని మనం క్లిక్ చేయగానే మనకు 2 రకాలు ఉంటుంది. ఒకటి అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అంటే ఏదైనా ప్రూఫ్ ద్వారా, లేదా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బేస్డ్ ఆన్ అడ్రస్ చేంజ్. అడ్రస్ అప్డేట్. సో సెకండ్ ఆప్షన్ మనం చూస్ చేసుకోగానే సో సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాట్ ఎవర్ ద ఫ్లో అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడ మనం నెక్స్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే మన యొక్క ప్రజెంట్ ప్రూఫ్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుంది, డీటెయిల్స్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ రిక్వైర్డ్ అప్డేట్. ఎవరిని బేస్ చేసుకుని మనం ఆధార్ అప్డేట్ చేసుకున్నాం, మన మదర్ది ఆల్రెడీ అప్డేట్ అయింది అనుకోండి, మన ఆధార్ నెంబర్ అంటే మన మదర్ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మదర్ ఆధార్ నెంబర్ ఇవ్వగానే ఆటోమేటికల్గా కింద మనకి మన యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ అయి ఉందో అది వచ్చేస్తుంది. మనది కాదు, మన మదర్ది. సో ఆ తర్వాత ఇక్కడ మనకు ఒక డాక్యుమెంట్, వాళ్ళకి మనకి రిలేషన్ ఏంటి అంటే రిలేషన్ ఐడెంటిఫై చేసేది ఏంటి అనే డాక్యుమెంట్ ఇవ్వాలి. లేదు అనుకుంటే ఒక సెల్ఫ్ డిక్లరేషన్ అప్లికేషన్ ఫామ్, దీనికి సంబంధించినటువంటి యూఆర్ఎల్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ ఇక్కడ ఎవరిని బేస్ చేసుకుంటున్న వాళ్ళ డీటెయిల్స్, రిమైనింగ్ అన్నీ కూడా ఎవరి మార్చాలనే వారి యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి కింద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ సిగ్నేచర్ ఇచ్చేసి డేట్ ఇచ్చేసి ఈ యొక్క డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, చూపిస్తా చూడండి. సో డాక్యుమెంట్ అడ్వైజరీ. డాక్యుమెంట్ మనం ఎలా అప్లోడ్ చేయాలంటే విషయం క్లియర్గా ఇక్కడ కొన్ని నోట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కంటిన్యూ టు అప్లోడ్. నేను ఆ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేస్తాను. డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనల్ని ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అడిగి ఇక్కడ మనకు పేమెంట్ కన్ఫర్మేషన్ చేసుకోమంటుంది 50 రూపీస్. సో దానికి సంబంధించినటువంటి పేమెంట్ ఇదిగోండి, మీకు స్క్రీన్ షాట్ చూపిస్తే చూడండి. ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్, ఫోన్పే, గూగుల్ పే, డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్తో మనం 50 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. నేను ఫోన్పే త్రూ నేను పే చేస్తున్నాను. సో పే చేయగా నాకు ఎక్నాలజ్మెంట్ డౌన్లోడ్ అయింది. సో ఇక్కడికి ఒక ప్రొసీజర్ అయింది. మనం హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని బేస్ చేసుకున్నాం కదా. ఒకప్పుడు ఇది ఎలా ఉండదంటే బై పోస్ట్ ద్వారా ఒక పిన్ వచ్చేది. సో ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ ఆన్లైన్. ఇప్పుడు మన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆధార్ని మనం ఓపెన్ చేస్తాం. సో సేమ్ ప్రొసీజర్. సో myAadhar.UIDI.gov.in ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి మన యొక్క హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే మన మదర్ ఆధార్ నెంబర్ ఇచ్చేసి, మదర్ ఆర్ ఫాదర్ వాళ్ళ ఆధార్ అంటే ఎవరిని బేస్ చేసుకున్నారో అర్థమవుతుంది కదా, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ విత్ ఓటీపీ.
ఓకే. సో వాళ్ళ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వెళ్తుంది. సో దీంట్లో మన యొక్క యూజర్ డాష్‌బోర్డ్ వచ్చినాక కింద మీరు చూసినట్లయితే మై హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ రిక్వెస్ట్స్ అని ఉంది. సో అది మనం క్లిక్ చేయగానే మనకి ఎస్ఆర్ఎన్ నంబర్, మనం ఇందాక పేమెంట్ చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్ అక్నాలెడ్జ్‌మెంట్ డౌన్లోడ్ అయింది కదా, సో దాంట్లో ఎస్ఆర్ఎన్ నంబర్ ఉంటుంది. సో ఆ ఎస్ఆర్ నంబర్ ఇచ్చేసి ఎస్ఆర్ఎన్ నంబర్ యాక్సెప్ట్ అని క్లిక్ చేసినట్లయితే యాక్సెప్ట్ ఆర్ డిక్లైన్. సో యాక్సెప్ట్ అని క్లిక్ చేస్తే మళ్ళీ మనకు ఒక పాపప్ వస్తుంది యాక్సెప్ట్ ఆర్ రిజెక్టెడ్ అని. సో ఇక్కడ మనం కంటిన్యూ అని క్లిక్ చేయగానే యాక్సెప్టెడ్ అయిపోతుంది. సో ఇదండి, ఈ విధంగా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఓకే, ఈ విధంగా యాక్సెప్ట్ చేసిన తర్వాత వితిన్ 24 అవర్స్లో మీ యొక్క ఆధార్ అయితే అప్డేట్ అయిపోతుంది, ఎవరిదైతే రిక్వైర్మెంట్ ఉందో. ఓకే, సో ఇదండి, ఇది మోస్ట్ ఇన్ఫర్మాటికల్ వీడియో, మీరు షేర్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ విజిటర్ అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అయిపోతున్నారు అనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.